Good morning, all. Actually, 2 days kritam, Election Commission of India communicated Janasena Party as a recognized party. అంటే ఇప్పటి నుంచి జనసేన పార్టీ అనేది ఒక రికగ్నైజ్డ్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించి ఏం చేసిందంటే వాళ్ళకు గ్లాస్ సింబల్ అనేది పర్మనెంట్ గా ఇంకా వాళ్ళ గుర్తు అనేది డిసైడ్ చేసింది అనమాట. యాక్చువల్ ఏంటంటే గ్లాస్ సింబల్ లాస్ట్ టైం మాకు కావాలని చాలా మంది పొలిటికల్ పార్టీస్ కొన్ని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు మాకు గ్లాస్ గుర్తు కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాశారనమాట. ఎందుకు రాశారంటే అప్పటికి గ్లాస్ సింబల్ అనేది జనసేనకు పర్మనెంట్ సింబల్ గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకు జనరల్ గా అంటే ఒక రికగ్నైజేషన్ పార్టీ భారతదేశంలో గుర్తించబడాలంటే మినిమం 6% ఓట్ షేర్ ఉండాలి. కానీ జనసేనకు లాస్ట్ టైం 2019 ఎలక్షన్ లో వచ్చినప్పుడు 5.54 మాత్రమే ఓట్ షేర్ వచ్చింది. ఆర్ఎల్స్ 2 ఎమ్మెల్యే సీట్లను ఉండాలి, ఒక ఎంపీ సీట్లను ఉండాలి. కానీ లాస్ట్ టైం జనసేనకు ఓన్లీ ఒక్కటే ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఎంపీ సీట్లు మాత్రం రాలేదు. సో ఎందుకంటే ఆ రీజన్ వల్ల వాళ్లకు రికగ్నైజేషన్ అనేది గుర్తింపు అనేది ఇవ్వలేదు 2019 తర్వాత. ఇప్పుడు 2024 వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6.74 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ వచ్చేసి 6.74 వచ్చింది. ప్లస్ ఆల్మోస్ట్ 21 అసెంబ్లీ సీట్స్ వచ్చినాయి, ప్లస్ 2 ఎంపీ సీట్స్ వచ్చినాయి. సో ఇది చాలా ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక రికగ్నైజేషన్ పార్టీగా గుర్తించబడడానికి ఇది సరిపోతుంది అనమాట. సో లాస్ట్ టైం అంటే మొన్న 2024 వచ్చినప్పుడు 6.84% ఓట్ షేర్ వచ్చింది, 21 అసెంబ్లీ సీట్స్ వచ్చినాయి, 2 ఎంపీ సీట్స్ వచ్చినాయి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనసేన పార్టీకి ఫుల్ రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించబడుతున్నట్టు వాళ్ళకు ఒక లెటర్ రాశారు. సో ఇది చాలా పవన్ కళ్యాణ్ కు చాలా అసలు ఆ పార్టీకి మంచి శుభపరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఆ గ్లాస్ సింబల్ అనేది ఇంకా పర్మనెంట్ గా జనసేనకు ఇంకా వచ్చేసినట్టే. దానికోసం అని చెప్పి వేరే వాళ్ళు ఎవరు కానీ లెటర్ రాయడం కానీ ఇలాంటి చేయడం కానీ ఉండదన్నమాట. ఇక్కడ నుంచి గ్లాస్ సింబల్ అనేది పర్మనెంట్ గా జనసేన పార్టీకి కేటాయించింది అనమాట. ఇది జరిగిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.